హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనార్గో ఫామ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈ రోజు మన టాపిక్ ఏంటంటే హలో ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి, ఇది కోళ్ళు కనపడుతున్నాయి. మన షెడ్ ఇది. మన షెడ్ నుంచి మన షెడ్కి ఆనుకుని మన పక్కన తీసుకున్నాం ల్యాండ్. ఇది మొత్తం షెడ్కి కవర్ చేస్తాం. మన ఇక్కడ నుంచి కోళ్ళు రేపు కానీ ఎల్లుండి కానీ మనం మొత్తం కోళ్ళు బయటకు వదులుతాం. మొత్తం సెటప్ చేయడానికి ఇది 1 వీక్ పట్టింది. మొత్తం వల కట్టేస్తాం చుట్టూరు, 1 ఎకర్ చుట్టూరు. ఇది కూడా కనపడుతుంది, మీకు కనపడదంతా వల. ఇది కిందకి పెడతాను. మొత్తం అక్కడెక్కడ నుంచి అక్కడ నుంచి మళ్ళీ ఇటు వచ్చి ఈ లైన్లో వచ్చి ఇట్లా మళ్ళీ షెడ్కి కలిసింది. మళ్ళీ ఆ మూల కూడా అట్లాగే మళ్ళీ షెడ్కి అట్లా కలిసిద్ది. మనం ఏంటంటే మన కోళ్ళని మన ఆర్గానిక్ విధానంలో మనం పెంచాలి కాబట్టి దానికి మనం తీసుకునే డిసిషన్ ఇది. ఇప్పుడు చాలా మంది అంటున్నారు బాయిలర్ కోళ్ళు పెంచొచ్చుగా, నెల రోజులు వచ్చేది 35 days లో మీకు 2 or 3 kgs వస్తే ఎంత సింపుల్ గా మనీ వస్తాయి, మీకు ఎందుకు ఇంత రిస్క్ ఎందుకు అని నాతో చాలా మంది ఇప్పుడుదా చెప్పారు. నేనేమంటున్నానంటే నాకు చేయాలని ప్యాషన్ ఉంది కోళ్ళ గురించి. కోళ్ళు నాటుకోళ్ళు పెట్టాలి అన్న ప్యాషన్తో నేను పెట్టాను. ఇప్పుడు మామూలుగా ప్యూర్ నాటుకో మన నెలలో తిరిగి కోళ్ళే పెడదాం అనుకున్నా ముందు. కాకపోతే ఈ చిన్న తెగుళ్ళు వచ్చినా మనం తట్టుకోలేము. ఈ వైరస్లు గట్రా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు తట్టుకోలేరు అవన్నీ అని చెప్పి చాలా మంది సలహా తీసుకుని నేను ఇది సోనాలి అనే బ్రీడ్ ని చాలా టాప్ గ్రేడ్ నేను హైదరాబాద్ లో 1 వీక్ ఉండి మొత్తం తెలుసుకుని అక్కడ నుంచి నేను తెచ్చుకున్నా. ఈ కోళ్ళు ఈ మొత్తం దీనికి ప్రాసెస్ నేర్చుకుని ఇది మన దీని కాడ ఎట్లా పెంచుకుని అడగరా. ఇది ఆర్గానిక్ విధానం అంటే ఊరిని ఖాళీ స్థానంలో వదిలేస్తే సరిపోదు. నేను దీన్ని ఏం చేశానంటే ఇదిగో మొత్తం కనపడుతుందా మీకు మొక్కలు ఇవన్నీ ఏంటంటే మీకు ఒక అడుగు లోపలికి వచ్చి చెప్తాను. ఇదిగో తోటకూర, పాలకూర ఇదిగో కనపడుతున్నాయా. ఈ మినుమాకులు, తోటకూర, పాలకూర, చొక్కకూర, మినువులు, సజ్జలు, ఇట్లా అంటే నా నోటికి తిరిగిన పేర్లు దగ్గర 15 రకాల విత్తనాలు మొత్తం ఆర్గానిక్ విధానం న్యాచురల్ గా సోళ్ళు, సజ్జలు ఇట్లా చాలా ఉన్నాయి. ఇట్ల పేర్లు మొక్కజొన్నలు, వడ్లు చాలా ఇవన్నీ కలిపి మేము ఏం చేసామంటే కలిపి మొత్తం నీట్ గా దున్నేసి చాలా మొత్తం కల్టివేషన్ చేసేసి మొత్తం జిమ్ వేసాం. ఏంటంటే ఇప్పుడు మన కోళ్ళు న్యాచురల్ గా ఇదిగోండి మొత్తం వల కనపడుతుందా, సరౌండింగ్ మూల ఎక్కడ దాకా ఉందో కానీ అర్థం అవట్లేదు. ఇదంతా మనం రౌండ్ చేస్తాం వల. కింద కాల బయటికి వెళ్ళకుండా కోళ్ళు ఎటు బయటికి వెళ్ళి తిరగకుండా మొత్తం సరౌండింగ్ కవర్ చేస్తాం. ఇదిగోండి మొక్కజొన్న కనపడుతుంది కదా, మొక్కజొన్న గింజలు ఇదిగోండి ఇవన్నీ కదా మన ఆర్గానిక్ విధానంలో మన న్యాచురల్ ఆకులు తిని కోడి ఆర్గానిక్ విధానం. మొక్కజొన్న మొక్క కనపడుతుందా, న్యాచురల్ గా కోళ్ళు పెరగడానికి నేను ఒక అంచనాతో ఒక స్టెప్ వేసి చేస్తున్నాను. నా ఏజ్ ఆఫ్టర్ ఆల్ 20 years కి మొన్న డిసెంబర్ కి ఒక 4 days అవుతుంది నా ఏజ్ 20 వచ్చి. అంతమించి ఎక్కువ లేదు. నేను చేయాలని చేస్తున్నా, మీరందరూ కూడా చేయగలరు. కాకపోతే నేనేంటంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే నేను ఈ వీడియోస్ ద్వారా నేను ఇది ఎక్స్పీరియన్స్ ఎందుకంటే నేను 10 మంది చెప్పాలని ముందు నేను తెలుసుకోవాలి కదా. అందుకని నేను ఇంత ఒక అడుగు ఎదరికేసి దీని బోలంత ఖర్చు ఎన్ని అనవసరమైన విషయం. బాయిలర్ కోళ్ళు ఒక 30 days లో నాకు 2 or 3 kgs వస్తే మనీ వచ్చేది. కానీ అది కానీ నా ప్యాషన్, నాకు చేయాలని ఆశతో తపంతో నేను చేస్తాను ఇదంతా. చూడండి, మీరందరూ సపోర్ట్ నాకు కావాలి.